హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని సత్యనారాయణ గారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మనతోని ఉన్నారు. ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇవి ఎన్ని రకాలు? ఏదైతే మంచి మ్యూచువల్ ఫండ్ బాగా పర్ఫార్మెన్స్ చేసిన మ్యూచువల్ ఫండ్ అయితే ఇప్పుడు సపోజ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఈటీఎఫ్ మనం కొనుక్కున్నాం అనుకోండి. ఇది ఎలా చూడాలి దీన్ని? ఐటీ ఈటీఎఫ్ కొనుక్కుంటే మేజర్ ఏదైతే ఐటీ కంపెనీలు పర్ఫార్మెన్స్ చేస్తాయో ఇయర్స్ ఉంటాయి దీనికి కూడా. ఇన్వెస్ట్ చేయదలుచుకున్నావా, రిడీమ్ చేయదలుచుకున్నావా, ఎంటర్ కాదలుచుకున్నావా, ఎగ్జిట్ కాదలుచుకున్నావా, ప్రాఫిట్ లాస్ చూసుకున్నావా, కొన్ని బిజినెస్ పరంగా కొన్ని సందేహాలు ఉన్నాయి. అవి సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, చూస్తే కనుక ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇవి ఎన్ని రకాలు? ఇది ఎలా చూడాలి దీన్ని? ఓకే, ఇది బిగినర్స్కి మంచిగా ఉపయోగపడే కంటెంట్. ఎవరైతే ఈ వీడియో చూస్తుంటారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఈటీఎఫ్ మనీ కంట్రోల్ అంటే డెస్క్టాప్ సిస్టమ్ ఉంటేనో మనీ కంట్రోల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఓకే, లేదు సెల్లో కూడా చూసుకోవచ్చు. మనీ కంట్రోల్ వెబ్సైట్ లేదు, సెల్లో మనీ కంట్రోల్ లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మనీ కంట్రోల్లోనే మ్యూచువల్ ఫండ్స్ అని ఒక వర్డ్ ఉంటుంది టైటిల్, దాన్ని క్లిక్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లోనే టాప్ ర్యాంక్డ్ ఫండ్స్ అని ఉంటాయి. అంటే బాగా పర్ఫార్మెన్స్ చేసిన అటువంటి ఫండ్స్ ఉంటాయి, అవి చూసుకోవాలి. వాటితో పాటు అందులోనే ఈటీఎఫ్ అని ఉంటుంది. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఏంటిదంటే ఏదైతే మనం దీన్నే నిఫ్టీ బీసు గోల్డ్ బీస్ అంటారు, BEES. ఈటీఎఫ్కి ప్రత్యామ్నాయ పేరు. నిఫ్టీ బీస్ అన్నా నిఫ్టీ ఈటీఎఫ్ అన్నా రెండు ఒకటే. చాలామంది జనరల్గా నిఫ్టీ బీస్ గోల్డ్ బీస్ అని వాడతారు, లేదు ఈటీఎఫ్ అని వాడతారు. అయితే ఈటీఎఫ్లోకి బీస్కి గోల్డ్ బీస్కి నిఫ్టీ బీస్కి మిగిలిన ఈటీఎఫ్లకి ఏంటి తేడా? ఈటీఎఫ్ వల్ల ఏంటిది అంటే ఇండివిజువల్గా కాకుండా గ్రూప్ని మనము సెలెక్ట్ చేసుకోవటం. నిఫ్టీ బీస్ అన్నారనుకోండి ఉదాహరణకి, అంటే నిఫ్టీని 50 కంపెనీలు విడివిడిగా కొనకుండా 50 కంపెనీలు గుండుగుత్తాగా ఒకటే మనం కొనుక్కోవటం. దానివల్ల ఏం జరుగుతుంది ఈటీఎఫ్ల వలన? సపోజు ఫార్మా సెక్టార్ ఉంది, ఓ 15 కంపెనీలు, ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్, మిడ్ క్యాప్ సెక్టార్, లార్జ్ క్యాప్ సెక్టార్, రియల్ ఎస్టేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు. అయితే ఇప్పుడు సపోజ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు ఈటీఎఫ్ మనం కొనుక్కున్నాం అనుకోండి. ఒక బ్యాంకు సరిగ్గా పనిచేసి ఒక బ్యాంకు సరిగ్గా పనిచేయకపోయినా ఓవరాల్గా మిగిలిన బ్యాంకుల పర్ఫార్మెన్స్ని బట్టి ఆ ఈటీఎఫ్ పెరగటం జరుగుతుంది. ఇండివిజువల్గా మీరు ఒక బ్యాంకు కొనుక్కున్నారనుకోండి ఉదాహరణకి, ఆ బ్యాంకు సరిగ్గా పనిచేయలేదు, అంటే లాస్లో ఉంది, మనం కొనుక్కున్న షేరు తగ్గిపోద్ది. ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీల్లో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక మాదిరి ఉండవు. కానీ సాఫ్ట్వేర్ ఈటీఎఫ్ని కొనుక్కుంటే, ఐటీ ఈటీఎఫ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఈటీఎఫ్ కొనుక్కుంటే మేజర్ ఏదైతే ఐటీ కంపెనీలు పర్ఫార్మెన్స్ చేస్తాయో అప్పుడు ఈటీఎఫ్ ఏమవుతుంది? పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక తర్వాత గోల్డ్ బీస్ ఉంటుంది. ఈ గోల్డ్ని మనము ఫిజికల్గా బయట కొనే బదులు మనము గోల్డ్ బీస్ కొనుక్కుంటాం. గోల్డ్ బీస్ అంటే గోల్డ్ కొనుక్కున్నట్టే, కాకపోతే ఫిజికల్ కాదు, డీమ్యాట్లో ఉంటుంది. డీమ్యాట్లో కొనుక్కుంటాం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు బయట కొనాలనుకోండి, సపోజు 1 గ్రామ్ కొనాలన్నా 6,000 కావాలి, తులం కొనాలంటే 60,000. ఎంత ఉంటుంది గ్రాము? ఇంత ఉంటుంది. తులం కొన్నా కానీ ఇంత ఉంటుంది బిళ్ళ. దీన్ని జాగ్రత్త చేయాలి, అంటే ఇంట్లో దాన్ని ఎక్కడో భద్రపరచాలి. దీనికోసానికి మనం అంటే జాగ్రత్త ఎక్కువ చేయాలి. అదే దీంట్లో అయితే సేమ్ బయట గోల్డ్ తక్కువలో ఉంది, మనం కొందాం అనుకున్నాం, ఇక్కడ గోల్డ్ బీస్ కొనుక్కోవటం. గోల్డ్ బీస్ కొనుక్కుంటే బయట గోల్డ్ పెరిగింది, ఈ గోల్డ్ పెరుగుతుంది. బయట గోల్డ్ తగ్గింది, ఈ గోల్డ్ తగ్గుద్ది. ఇది డీమ్యాట్లో ఉంటుంది. పెరిగింది మనకు కనపడిపోతుంది, మనం ఎగ్జిట్ అవ్వచ్చు.
లేదు మన దగ్గర ఇంకా ఫండ్స్ ఉన్నాయి, యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా స్టేట్మెంట్ ఉంటుంది, సెల్లోనే వాట్సాప్ మెసేజ్ మాదిరి మనం చూసుకోవచ్చు ఎంత పెరిగింది. అది. ఇన్వెస్ట్ చేయదలుచుకున్నావా, రిడీమ్ చేయదలుచుకున్నావా, ఎంటర్ కాదలుచుకున్నావా, ఎగ్జిట్ కాదలుచుకున్నావా, ప్రాఫిట్ లాస్ చూసుకున్నావా, ఇన్వెస్ట్ చేయాలని చూసుకోవచ్చు సింపుల్గా. ఇది గోల్డ్ బీసు. గోల్డ్ బీసు, నిఫ్టీ బీసు ఇట్లా ఏవైతే ఈటీఎఫ్లు ఉన్నాయో వీటి వల్ల బెనిఫిట్ ఏంటిది అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం, 7% 8% వస్తే ఎక్కువ, మళ్ళీ టైం పీరియడ్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా ఇయర్స్ ఉంటాయి దీనికి కూడా. సపోజు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది, బ్యాంకు డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు, ఎక్కడ ఏ డిపాజిట్ చేసినా 7-8 ఏళ్ళు తక్కువ కావు, మీ పైసలు డబల్ కావాలంటే. ఒక్క మన షేర్ మార్కెట్లోనే ఈటీఎఫ్లు అయితే సేఫు. రెండోది ఈ బ్యాంకు, పోస్ట్ ఆఫీసు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వాటికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వర్కౌట్ అయింది. ఎప్పుడంటే అప్పుడు మనం క్లోజ్ చేసుకోవచ్చు, కావాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు, అంటే అమౌంట్. ప్లస్ వీటితో పాటుగా ఎప్పటికప్పుడు మనది తెలిసిపోతుంటుంది వాల్యూ. ఇది ఎక్కువ శాతం ఈటీఎఫ్లు బెనిఫిట్ అన్నమాట. మళ్ళీ ఈ ఈటీఎఫ్లోనే మనం చూసుకోవచ్చు ఎందులో అంటే జనరల్గా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో టాప్ ర్యాంక్ అంటే 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్, 2 స్టార్ అని ఉంటాయి. 5 స్టార్ ఉన్నాయంటే మంచిది అని అర్థం. ఈ 5 స్టార్ ఎట్లా వచ్చిందో చూసుకొని వాళ్ళు ఏదైతే మ్యూచువల్ ఫండ్ బాగా పర్ఫార్మెన్స్ చేసిందో వాళ్ళు ఎందులో పెట్టారు అంటే ఆ పెట్టుబడి క్యాపిటల్ ఎక్కడ గ్రోత్ వచ్చింది ఆ కంపెనీలు అక్కడనే ఉంటుంది. పోర్ట్ఫోలియో అంటారు దాన్ని. ఆ పోర్ట్ఫోలియో మనం చెక్ చేస్తే ఏ కంపెనీల్లో ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేసింది, ఎంత పెరిగినాయి పర్సంటేజ్, అవన్నీ అక్కడ చూపిస్తాయి. మనం ఏం చేయొచ్చు, ఆ పోర్ట్ఫోలియో చూసుకొని ఆ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి లిస్ట్ తీసుకొని మనం కూడా ఇండివిజువల్గా ఆ షేర్లను కొనుక్కోవచ్చు సేఫ్గా. ఎందుకోసం అంటే ఒకటి మనకు తెలిస్తే చేసుకోవటం ఒక పద్ధతి, ఏదైతే మంచి మ్యూచువల్ ఫండ్ బాగా పర్ఫార్మెన్స్ చేసిన మ్యూచువల్ ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది. మీకు 1 ఇయర్లో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి 60% కూడా రిటర్న్స్ ఇచ్చింది ప్రయాణం, అంటే నెలకు ₹5 వడ్డీ ఇచ్చింది. మామూలుగా ఎవరన్నా అనగానే ₹2 వడ్డీ ఇస్తేనే ₹3 వడ్డీ ఇస్తేనే వాడు ఎగ్గొడతాడు రా అంటారు. అటువంటిది 60% కూడా ఇచ్చిన రిటర్న్స్ ఉన్నాయి. అటువంటి అంటే అవి మనం వెతికి పట్టుకోవాల్సిందే. మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే, హోంవర్క్ చేస్తే మనకి అటువంటి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్లు కానీ మనకి దొరుకుతాయి. ఇవి సింపుల్గా మనం ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక దాని మీద మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.